నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు దేవినేని అవినాష్ సన్ ఆఫ్ దేవినేని రాజశేఖర్ అలియాస్ నెహ్రూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల్లో దేవినేని నెహ్రూ కూడా ఒకరని చెప్పుకోవచ్చు. ఆనాడు సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన తరుణంలో దేవినేని నెహ్రూ సైతం కూడా ఆయన వెన్నంటే నిలిచినటువంటి నేత. కృష్ణా జిల్లా రాజకీయాల్లో దేవినేని నెహ్రూది ప్రముఖమైనటువంటి పాత్రని చెప్పుకోవచ్చు. ఆనాడు వంగవీటి దేవినేని రెండు ప్రధానమైనటువంటి కుటుంబాల మధ్య పెద్ద ఎత్తున ఆధిపత్య పోరు జరిగింది. ఆధిపత్య పోరుకు సంబంధించి బెజవాడ నగరమే కాదు చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో ఆధిపత్య పోరుకు సంబంధించి అనేక హత్యలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే అలాంటి కుటుంబానికి చెందినటువంటి దేవినేని అవినాష్ మరి ప్రస్తుతం రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీలో పుట్టి తెలుగుదేశం పార్టీలో పెరిగి తెలుగుదేశం పార్టీ వల్లనే వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్నటువంటి దేవినేని నెహ్రూ కుమారుడు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని మీద పోటీ చేసి ఓటమి చెందారు. ఓటమి చెందిన కొద్ది రోజులకే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాత దేవినేని అవినాష్ రాజకీయ భవిష్యత్తు పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీలో ఉన్నన్నాళ్ళు తెలుగుదేశం పార్టీలో అవినాష్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం యువతలో దేవినేని అవినాష్కి ఒక బలమైనటువంటి క్రేజ్ ఉండేది. అలాంటి దేవినేని అవినాష్ పూర్తిగా ఈరోజు రాజకీయ నిరుద్యోగిగా మారిపోయాడు. వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ రాజకీయ నిరుద్యోగిగా మారిపోయినటువంటి నేత దేవినేని అవినాష్. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మీద దేవినేని అవినాష్ అనుచరులు దాడి చేశారో, పార్టీ ఆఫీసును బద్దలు కొట్టారో, అప్పుడే దేవినేని అవినాష్ అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో పూర్తిగా నమ్మకం కోల్పోయిన పరిస్థితి, విపరీతమైనటువంటి వ్యతిరేకతను కూడబెట్టుకున్న పరిస్థితి. దేవినేని అవినాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా వ్యతిరేకించినటువంటి బెజవాడ కమ్మ సామాజిక వర్గం ఎప్పుడైతే దేవినేని అవినాష్కు సంబంధించినటువంటి అనుచరులు తెలుగుదేశం పార్టీ ఆఫీసు బద్దలు కొట్టారో అప్పటి నుంచి దేవినేని అవినాష్ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకతను పెంచుకున్నారని చెప్పుకోవచ్చు. మరి అలాంటి దేవినేని అవినాష్ ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నారు. దేవినేని అవినాష్ కోసం మరి పోలీసులు కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆఫీసు బద్దలు కొట్టినటువంటి కేసులో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎంపీ నందిగం సురేష్తో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని సైతం కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరి నందిగం సురేష్ని హైదరాబాద్లో, లేళ్ల అప్పిరెడ్డిని బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ దేవినేని అవినాష్ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి రాజకీయ కుటుంబంగా పేరొందినటువంటి దేవినేని కుటుంబానికి సంబంధించినటువంటి ఏకైక బలమైన వారసుడిగా ఉన్నటువంటి అవినాష్ రాజకీయ జీవితం ఇక ముగిసినట్లే అని చెప్పుకోవాలి.